కూటమిలో సాంకేతికంగా సీట్ల సర్దుబాటు జరిగింది, కానీ అంతర్గతంగా ఇంకేదో జరుగుతోంది. గట్టిగా పట్టుబట్టి టీడీపీ సాధించుకున్న విశాఖపై ఆశలు వదులుకోలేదు కమలం పార్టీ. ఎంపీ సీట్లో స్నేహపూర్వక పోటీకి అనుమతించాలని హైకమాండ్ని కోరుతోంది బీజేపీలోని ఒక వర్గం. తమ మనసులోని మాటని మీడియా ముందు కూడా పెట్టారు బీజేపీ నేతలు. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి అక్కడ ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం మరో ఆలోచన చేస్తుందా? ముచ్చటపడుతున్న నేతలకు పర్మిషన్ ఇస్తుందా? బీజేపీలో టికెట్ల చిచ్చు మరో లెవెల్కి చేరిందా? శిలాశాసనమేమీ కాదు, ప్రకటించినా మార్చొచ్చు. వైజాగ్లో బీజేపీ కొత్త రాగం. వైజాగ్ పార్లమెంటు సీటుపై కూటమిలో కనిపించని కొమ్ములాటలు మొదలయ్యాయి. ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ ని టీడీపీ ప్రకటించిన తర్వాత కూడా ఆ సీటు బీజేపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది పార్టీలోని ఓ వర్గం. ఈ డిమాండ్తోనే బీజేపీ అనుబంధ సంఘాలు మోర్చాల కీలక సమావేశం కూడా జరిగింది. వైజాగ్ ఎంపీ సీటు విషయంలో పునరాలోచించాలని పార్టీ పెద్దల్ని కోరాలని ఈ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. అనపర్తి, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, నర్సాపురం పార్లమెంటు వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ విషయంలో కూడా మరో నిర్ణయం తీసుకోవాలన్నది బీజేపీలో కొందరి డిమాండ్. వైజాగ్ లోక్సభ సీటు జీవీఎల్ కి కేటాయించాలని కోరుతూ మీటింగ్ లో తీర్మానం కూడా చేశారు. వైజాగ్ నుంచి పోటీకి ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకున్నారు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఇతర పార్టీల కుటుంబ అవసరాల కోసం సీటును బీజేపీ వదులుకోవాల్సి వచ్చిందన్న జీవీఎల్ వైజాగ్ పై ఇంకా ఆశ వదులుకోలేదు. ఓ పక్క టీడీపీ ప్రచారం కూడా మొదలైన సమయంలో విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వాలంటూ మోర్చా నేతలతో పాటు నార్త్ ఇండియన్ సంఘాలు బీజేపీ కార్యాలయంలోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశేషం. విశాఖ ఎంపీ సీటు బీజేపీకి కేటాయించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడికి వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి అత్యంత ఆదరణ ఉన్న ప్రాంతం విశాఖని గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ గెలిచిన చరిత్ర పార్టీకుందని గుర్తు చేస్తున్నారు బీజేపీ నేతలు. 4 ఏళ్లుగా పార్టీని బూత్ లెవెల్లో బలోపేతం చేశామని, మీరెందుకు పోటీ చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నది బీజేపీ నేతల వాదన. కూటమికి పొత్తుకు వ్యతిరేకం కాదంటూనే విశాఖ సీటుపై తమ ఆశలు సజీవంగా ఉన్నాయన్న సంకేతాలు ఇస్తున్నారు కమలం పార్టీ నేతలు. విశాఖ లోక్సభ సీటు నుంచి పోటీ చేయకుంటే రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయినట్లేనని కొందరు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తామేమీ బీజేపీ రెబల్స్ కాదని, స్థానిక పరిస్థితుల్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. జమ్మలమడుగుని బీజేపీకి మార్చి కడప లోక్సభ ఇస్తున్నప్పుడు విశాఖ సీటు విషయంలో మరో ఆలోచన చేయాలని కోరడంలో తప్పేముందన్నది కమలం నేతల లాజిక్. మరి నేతల డిమాండ్పై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నదే పాయింట్.